అదే పొరపాటు చూసుకోలేకుండా. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, పరమ గురువైన సదానంద యోగి మహారాజుకి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, చైతన్యానికి, ప్రేమకి, సమస్త గురుమండలికి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి, నా యొక్క స్వయానికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మాస్టర్స్ అందరికీ గురు పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువులకి, ఆ గురు శక్తికి అందరికీ కూడా నా యొక్క ఆత్మపూర్వక, దేహపూర్వక, హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ. మరి గురు పౌర్ణమి సందర్భంగా గురు చరిత్ర పారాయణం చేసుకునేదానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. శాంత మేడంకి. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నా స్వయానికి, నా వర్తమాన క్షణానికి, అలాగే నా కుటుంబ సభ్యులకు మరియు నా కన్న తల్లిదండ్రులకు కూడా ఆత్మప్రమాలు తెలియజేస్తూ చరిత్ర పుస్తకం చదువుతాను. అలాగే ఆయన రాసిన వారు ఎవరంటే గురు చరిత్ర కిరాల భరద్వాజ అనే రాశారండి ఈ బుక్. గురు గ్రంథం. ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమః. గురు దత్తాత్రేయుల వారికి మరొక్కసారి అందరి తరపు నుంచి నా యొక్క ఆత్మపూర్వక ప్రణామాలు, పదాభివందనాలు. గురు దత్తాత్రేయుల వారికి. గురువు అంటేనే దత్తాత్రేయుల వారు గుర్తొస్తారు. వెల్కమ్ మేడం, వెల్కమ్. అంటే గురు చరిత్ర ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు చదవడం మొదలు పెట్టేస్తాము. ఎంత అద్భుతమైన గురు చరిత్ర ఇది. అలాగే నిత్య పారాయణ గ్రంథం ఇది గురు చరిత్ర. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి చేసిన ఈ 2 రచనల రూపాలలో దత్త స్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు. నా చేత దత్తస్వామి చేయించుకున్న ఈ స్వేచ్ఛానువాదంలో ఈ 2 గ్రంథాలలోని విశేష అంశాలను కూడా పొందుపరిచాను. కారణం అది శ్రీ దత్తావతార కథ, శ్రీ గురిని అక్షర స్వరూపము, వారి ప్రత్యక్ష శిష్యుడైన సిద్ధయోగి చేత వ్రాయబడింది. మరలా శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ద్వారా సంస్కృతంలో శ్రీ దత్తాత్రేయుడు అక్షర స్వరూపం ధరించారు. గురు చరిత్ర, పారాయణ పద్ధతి ఇవన్నీ చదవమంటారా మేడం? ఇవన్నీ మేడం శ్రీ గురు చరిత్ర పారాయణంలను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకుని వచ్చింది. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరొత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకుని వచ్చును. ఉదయం పారాయణ చేసుకున్నట్టుకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకోవలేము. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడినప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుకొనుటకు ఏమాత్రము వీలు పడిన వారు సాయంత్రం గాని రాత్రిపూట గాని స్నానం చేసి భోజనం చేయక ముందు పారాయణ చేసుకొనవచ్చు.
ఇక్కడ అనే అంటే కొన్ని శ్లోకాల రూపంలో ఇచ్చారు ఇక్కడ. అపవిత్ర పవిత్రో నా సర్వావస్థాన్ గతో పివా యష్మరేత్ పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచి అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదకంగా భావించి కొంచెం తాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణ చేయవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి పరిస్థితులలో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరముల యందు శుచి అవుతారు అని ఈ శ్లోకార్థం. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురు చరిత్ర శ్రవణం చేసిన అదే ఫలితం ఉంటుందని శ్రీ గురుడు చెప్పారు. పారాయణ చేయటానికి వీలు కాని సమయంలో దత్త అని గాని శ్రీదత్త జయదత్త అన్న నామం గాని సప్తాహం చేయవచ్చు. ప్రతిరోజు నిత్య పారాయణ అయిన తర్వాత దత్తా స్తోత్రాలలో అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తగామే స్వభక్త అనా ముగ్ధార్థ భవసం కటాత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయని కూడా చెప్పారు ఇక్కడ. జీవయ మాస భర్తారం మృతం సత్యాహి మృత్యు మృత్యుంజయ స్పా యోగేంద్ర సౌభాగ్యం మే ప్రయచ్చతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుందని ఇచ్చారు. మేడం మేడం ఈ శ్లోకాలన్నీ చదవమంటారా మేడం? ఏ ఒక్కటి వదలకండి మేడం. ఓకే. గురు దత్తాత్రేయులు వారి ఆయన అనుగ్రహ ప్రసాదం అని ఏది వదలద్దండి మేడం. ఓకే మేడం. దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం యో భూత భీష్టదః పాతు సా నః సంతాన వృద్ధి కృత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఇంకొక శ్లోకము దరిద్ర విప్రగేయ శాకం భుక్తోత్వమ శ్రియం దతౌ శ్రీ దత్తదేవ దారిద్ర్యాత్ శ్రీపతు పతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదనిస్తుంది. ఇక్కడ గురువారాలు పారాయణ పద్ధతిని ఇచ్చారు మేడం. అవి అక్కర్లేదనుకుంటాను. మేడం పారాయణ చెప్పాలా మేడం? అవి కూడా చెప్పండి మేడం. ఏ ఒక్కటి చెప్పండి మేడం. ఏ ఒక్కటి వదలకండి. నాకు మళ్ళీ అది చెప్పలేను మేడం. చెప్పేది కాదు, తెలియని ఒక ఎప్పుడో నేను నాలో మర్చిపోయి నిద్రానంలో ఉండింది. మళ్ళీ నాకు అది మేల్కొల్పినట్టు అయింది మేడం. ఇప్పుడు అది రావడం ఎంత బాగుంటుంది. గురువారం రోజు మొదలు పెట్టాలంటున్నారు. సప్తాహ పారాయణం చేసే వాళ్ళు గురువారం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు, శుక్రవారం 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు, శనివారం 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు, ఆదివారం 30వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం, సోమవారం 36వ అధ్యాయం నుంచి 38వ అధ్యాయము. మేడం ఎవరు అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు, సౌండ్ వినిపిస్తుంది. ఎవరో కాదు మేడం, నా సైడ్ నుంచి మేడం, నా సైడ్ నుంచి బాబాయ్. మంగళవారం 39వ అధ్యాయం నుంచి 43వ అధ్యాయము, బుధవారం 44వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకే రోజు ఒకే సప్తాహంలో అయిపోయిన వాళ్ళు 2వ సప్తాహం కూడా 2 ద్విసప్తాహ పారాయణం అని కూడా ఇచ్చారు ఇక్కడ. గురువారం 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు, శుక్రవారం 3 నుండి 6వ అధ్యాయం వరకు, శనివారం 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయము, ఆదివారం 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయము, సోమవారం 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయము, మంగళవారం 19వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయము, బుధవారం 24వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయము, గురువారం 28 నుంచి 30వ అధ్యాయం వరకు ఇచ్చారు. శుక్రవారం 31వ తేదీ 31వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయము, శనివారం
6వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయము, ఆదివారం 40 అధ్యాయం నుంచి 41వ అధ్యాయము, సోమవారం 42వ అధ్యాయం నుంచి 45వ అధ్యాయము, మంగళవారం 46 అధ్యాయం నుంచి 49 వరకు, బుధవారం 50వ అధ్యాయము నుంచి 52వ అధ్యాయం వరకు ఇచ్చారు. గ్రంథ పారాయణ మేడం. మేడం నేనేం చెప్పలేదు మేడం, నేను చెప్పట్లేదు. ఓకే 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 మేడం. గ్రంథ పారాయణ పద్ధతి త్రిసప్తాహ పారాయణం కూడా ఇచ్చారన్నమాట. అంటే 3 వారాలు కూడా చదువుకోవచ్చు అని ఇచ్చారు ఇక్కడ. గురువారం 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు, శుక్రవారం 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయము, శనివారం 5 నుంచి 6 అధ్యాయము, ఆదివారం 7 నుంచి 8వ అధ్యాయము, సోమవారం 9 నుంచి 11వ అధ్యాయం వరకు, మంగళవారం 12వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయము, బుధవారం 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయము. అంటే ఇక్కడ 3 వారాలు సప్తాహము 3 సప్తాహాలు చేయాలంటే ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చొప్పున పెట్టారు మేడం ఇక్కడ. ఆదివారం సోమవారం 3 వారాల్లో ముగించేటట్లు. ఇలాగా ముఖ్య సూచన ఒకటి ఇచ్చారు. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరి వినాయక్ సాటే, అన్నా సాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కారణమైందంట. కుషాబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యము ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికెంత ప్రాముఖ్యతమిచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికములు కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాలు లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిన సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించే కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురు చరిత్రలో శ్రీ గురుడు ఎన్నో పురాణ ఉపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించారో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. ముందు మాటలో మరొకటి, మేము ప్రచురిస్తున్న ఈ శ్రీ గురు చరిత్రకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది తెలియాలంటే ఈ క్రింది విషయాలు గమనించుకోవాలి. మేము ప్రచురిస్తున్న ఈ సాయం దేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి ప్రస్తుత గురు చరిత్ర రాసే నాటికే వేరొక గురు చరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తుంది. నాకు ధారకుడికి చిత్తయోగి దానిని చూపినట్లు శ్రీ గురు చరిత్రలో చూస్తాను. అంతేకాక ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురు చరిత్ర శ్రవణాసక్తుడు అని రాశాడు. అయితే అది తానే కూర్చానని కూడా చెబుతాడు. అంటే ప్రస్తుత గురు చరిత్రే ఇతడు కూర్చున్నదన్నమాట. కేవలం సాధువుకు ఉండవలసిన నిరహంకారం వల్లనే అది తన రచనగా ఎక్కడా చెప్పుకోలేదు. అది వ్రాత ప్రతిగా నా వారి దగ్గరే ఉండేది. కారణం శ్రీ గురులీలలు పానమే తమకు అన్న పానీయాలని ఆయన ఒక చోట శ్రీ గురు చరిత్రలో అంటారు. అంటే ఇదిగాక శ్రీ గురుడు గోకర్ణంలో ఉండే నాటికే ఒక సంక్షిప్తమైన గురు చరిత్ర ఉండేదని, శ్రీ గురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధయోగి దానిని వినిపిస్తుండేవారని ఒక జనవాక్యం ఉన్నది. కొందరు పరిశోధకులు కూడా ఇలానే వ్రాసారు. అంటే శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికే ఒక శ్రీ గురు చరిత్ర గ్రంథం ఉన్నట్టు శ్రీగురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురువులు యొక్క లీలలు, బోధనలు, పారాయణ, శ్రవణము, చింతనము చేయడం అన్నది ఉత్తమ సాధనంగా శ్రీ గురుడే తమ భక్తులకు, శిష్యులకు విధించినట్టు స్పష్టమవుతుంది. అందుకే తర్వాతి దత్తాత్రేయుని పూర్ణావతారమైన
షిరిడి సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనగా నిర్ణయించే దాసగను చేత హరికథల రూపంలో తమ లీలలు గానం చేయనిచ్చారు. అన్నా సాహెబ్ దాబోల్కరు అంటే ఉరుఫ్ హేమాద్రి పంతు అనే ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికి అనుమతినిచ్చి ఆశీర్వదించారు సాయినాథ్. శ్రీగురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురు చరిత్ర సాయం దేవుడు కన్నడ భాషలో కూడా వ్రాసాడని ఎందరో పండితులు అంటారు. అంతేగాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు కూడా శ్రీగురుని లీలలను కీర్తించి రచనలు చేశారు. కాలినడకన గిరినార్ చేరి బాగా డప్పిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు ఇక్కడ నుంచి ఎక్కడేసి స్టార్ట్ అయింది. ఒక నిమిషం మేడం. కాలి నడకన గిరినార్ చేరి బాగా డసిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోయాడు. ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడు అతడు, నేనే కేవలం కర్మ సన్యాసినిగా ఉంటే నీవు మాత్రం అలా ఎందుకుండవు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చినది దత్తా స్వామియేనని తర్వాత తెలిసింది. ఇది ఏంటి మేడం, కొంచెం 7 పేజీ ఇది మత్తులో మేడం, మన దేశంలో గ్రంథ ముద్రణ అమలులో లేనప్పుడు శ్రీ గురి చరిత్ర వ్రాతప్రతులుగా ప్రచారం అయ్యేది. అటువంటి వ్రాతప్రతులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతప్రతులను పరమ పవిత్రంగా పూజలో ఉంచుకొని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీగురుని నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప ఆ వ్రాతప్రతులను తీసి చూడరు, ఇతరులకు చూపరు. ఇటువంటి 2 కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తమ వద్దనున్న వ్రాతప్రతులలోని అంశాలు కొన్ని శ్రీ గురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీ గురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తురాండ్రకు మహారాష్ట్ర దేశాచారాన్ని అనుసరించి 2 పేర్లు ఉండేవి. వారి అనుభవాలు శ్రీ గురు చరిత్రలో వ్రాయబడినప్పుడు కొన్ని వ్రాతప్రతులలో ఒక పేరు, మరికొన్ని వ్రాతప్రతులలో మరొకరి పేరు రాశారు. మన ఈ ముద్రణలో ఈ 2 ప్రస్తావించారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. వెనుకటి వ్రాతప్రతులలో ముఖ్యమైనదొకటి గాన్గాపుర ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒకప్పుడు ఖేడ్గా అంటే పూణే వద్ద ఉండే ఊరు అన్నమాట. అది సిద్ధ పురుషుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజ్ గారు చిన్న వయసులోనే గాన్గాపూర్ వద్ద ఉన్న సంగమానికి వచ్చి చాలా కాలం శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీ గురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్ద ఉన్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారు. అదే రాత్రి ఆ కుటుంబీకులు కూడా శ్రీ గురుడే దర్శనమిచ్చి అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిన లభించిన ఆ వ్రాతప్రతి శ్రీ నారాయణ మహారాజు వద్ద జీవితాంతము ఉండేది. శ్రీ గురి నుండి వారికెట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేశారు. అరుదుగా దానిని శ్రీ మహారాజ్ గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలియవచ్చాయి. ఆ వ్రాతప్రతిలో చివరి అధ్యాయంగా శ్రీ గురు గీత భాగవతము 11వ స్కందంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని
తెలిసింది. అటువంటి వ్రాతప్రతుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము వ్రాసిన శ్రీ సంహితాయన గురుద్వేష సాహస్రి అనే గ్రంథంలో ఈ అవధూతోపాఖ్యానం పొందుపరిచారు అంట. ఇది మనకు ఈనాడు లభించే ముద్రితమైన శ్రీ గురుచరిత్ర గ్రంథాలలో కనిపించదు. ఈ కారణంగానే శ్రీ గురుచరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణమైంది. అందువల్ల ఈ 3వ ముద్రలో అవధూతోపాఖ్యానం అనుబంధంగా ముద్రించబడం అయింది. ఆ వ్రాతప్రతిలో శ్రీ గురుగీత కూడా ఉండడం వలన శ్రీ గురుని భక్తులకు అదెంతో విలువైనదని స్పష్టమవుతున్నది. అంతేకాదు శ్రీ గురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువు అనదగిన వారని, ముముక్షువులు అట్టే వారిని మాత్రమే శ్రీ గురుగీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతుంది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం ఎంతటి అనార్థమో ఈ శ్రీ గురు చరిత్ర చెబుతుంది. అందువలన త్వరలో శ్రీ గురుగీత కూడా పెక్కు వ్రాతప్రతులను పరిశోధించి తాత్పర్యంతో కలిపి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశం ఉన్నది. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరి వినాయక్ సాటే, అన్నా సాహెబ్ దాబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కారణమైంది. కుషబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తోంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము, కోహినూరు వంటి వారు అయినప్పటికీ తాను సద్గురువునని చెప్పక అతి సామాన్యుడిగా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీత శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిని సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురు చరిత్ర లో శ్రీ గురుడు ఎన్నో పురాణోపాఖ్యాల సహాయంతో ఈ విషయం కూడా వివరించారంట. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. అంతేకాకుండా శ్రీ గురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయంట. జన్మించిన క్షణం నుండే ఈ ఇద్దరికి తాము ఎవరో తెలుసు. ఇద్దరు లోకహితం కోసం అవతరించిన భగవత్ స్వరూపులే అయినప్పటికీ సత్సాంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరు బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తన శిష్యులకు పూలు ప్రసాదంగా అందజేసి వాటిని ప్రాణప్రదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుక రాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. ఓహో, వాళ్ళ గురువు దగ్గర నుంచి వచ్చింది మేడం సాయిబాబాకి ఇటుకను. దాంట్లో నేను ఎవరి నుంచి వచ్చిందో తెలియదు. ఓకే, అది విరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీరం త్యాగం చేశారు. ఆయన తమ గురువు ఒక బావిలోకి తల క్రిందలుగా వేలాడదీసినట్లు చెప్పారు. గురు చరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలగు వారు చేసిన గురు సేవ విధానమంతా ఆ ఒక్క వాక్యానికే వివరణ అని తలచవచ్చు. శ్రీగురుడు ఎంతో కాలము సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక్క నర్సోబావాడిలోనే 12 సంవత్సరాలు తపోనిష్టలో ఉన్నారు. శ్రీ సాయి కూడా షిరిడీలో వేప చెట్టు క్రిందనున్న భూగర్భంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పిచ్చి పకీరులా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమైనట్లు శ్రీ సాయి కూడా చివరి 23 సంవత్సరంలోనే వెల్లడి అయ్యారు. కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి కనుక యావత్ జీవితము తమ గురువు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన
దేశ సంచారం చేశారని తలవచ్చు. శ్రీగిరుడు సంగమానికి వెళ్లి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్టే శ్రీ సాయి రోజు లిండికి రావడము, రోజు విడిచి రోజు చావడికి వెళ్ళడము గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానము వేప చెట్టు మూలం అన్నమాట. నర్సోబావాడి వంటిది. లెండి వనమే సంగమము, ద్వారకామయ్యే గంధర్వపురము. ఈ మహనీయులిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితా శక్తి అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారంట. శ్రీ గురుడు ఒకరికి యోగీశ్వరని, మరొకరికి కవీశ్వరని బిరుదులిస్తే, శ్రీ సాయి ఒకరికి దాసగణు అని, మరొకరికి హేమాద్ పంతు అని బిరుదులు ఇవ్వడమే గాక జగదీశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి సగుణోపాసన రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవన రాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నాడు. సాయి యవనులందరి చేత సేవించబడుతున్నారు. ఇద్దరిది భిక్షావృత్తియే. ఈ ఇద్దరు కర్మ ఫలానికి, జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫూర్తిస్తాయి. కనుకనే సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరణ అని చెప్పాలి. ఆ రెండు ఒక దత్తాత్రేయుని చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు. కనుక సాయి భక్తుల అందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మం అంతటికి మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఎలా శ్రీ సాయిని భగవద్గీత, మేడం ఇవి పేజీలు ఇక్కడ చూడండి, ఇక్కడ 11వ పేజీ ఇచ్చి తర్వాత ఏం చేశారు, 27వ పేజీ ఇచ్చేసారు మేడం. పేజీలు బాగా హెచ్చు తక్కువలు చేసేస్తారు మేడం. 11వ పేజీ నుంచి 27వ పేజీకి వచ్చేసింది మేడం. అంతకు చూస్తున్నాను మేడం. చూస్తాను మేడం. 40 చూడండి, ఇక్కడ 30 నుంచి మళ్ళీ 45వ పేజీ ఇచ్చారు. ఏంటి అసలు ఇలాగిస్తే ఎలా అంటే మేడం ఇది? మనం ఏం చేయలేం కదా, మన చేతులు ఏం లేదు కదా మేడం. కానీ వాళ్ళు బాగా పెట్టేవాళ్ళు మంచిగా. అదే మేడం, అసలు ఇట్లా పెడితే ఎట్లా మేడం, అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం కదా మనం. అవును. అసలు ఆ పేజీలన్నీ ముందుగానే అట్లే చేశారు. 30వ పేజీ ఇచ్చారు మేడం. 7వ పేజీ అయిపోగానే అప్పుడు ఎత్తుకున్నాను, దొరికిందిలే ఇంక కంటిన్యూ ఉంటదంటే లేదు, మళ్ళీ ఇక్కడ కూడా అట్లే చేశారు. చూస్తాను మేడం. మరి 58వ పేజీ వచ్చింది ఇక్కడ. 58, 59. ఒక్క నిమిషం మేడం. ఏంటి మేడం 130 పేజీలు వచ్చినాయి, అవి రావట్లేదు. ఇంకేం చేద్దాం మేడం, ఎట్లా చేద్దాం చెప్పలే. లేదంటే ఇప్పుడు 130 నుంచి కరెక్ట్గా ఉన్నాయా మేడం ఆయనకి? మేడం ఇప్పుడు 130 నుంచి అన్నా కరెక్ట్గా ఉన్నాయా ఆయనకి?
ఉన్నాయి మేడం. అంటే 30 పేజీ నుంచి మళ్ళీ కరెక్ట్ చేశారు అక్కడ మధ్యలో. ఓకే, అప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలాగ వదిలేద్దాం. ఆ, ఇలాగ వదిలేద్దాం. ఇది ఇక్కడ ఇది ఒక వీడియో లాగా ఆపుదాం. అక్కడ నుంచి దాన్ని చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎలా మేడం, ఈ రోజుకి ఇది చార్జ్ చేయమంటారా? కాదు మేడం, ఇది ఇక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు ఆ 130 నుంచి ఇంకా అక్కడ కంటిన్యూ, అదొక వీడియో లాగా పెడతా, అది కంటిన్యూ చేద్దాం. ఓకే, అయితే తీయమంటారా మేడం? అదే 30 పేజీ నుంచి చెప్పండి మేడం, 30 నుంచి చెప్పండి. ఓకే ఓకే మేడం. నేనేమన్నా ఉన్నాయేమో చివరికి ఏమన్నా మళ్ళీ పెట్టారేమో అని చూస్తున్నా మేడం, చూద్దాం అనేసి. ఎక్కడ 200 పేజీలు కూడా చేశాను, రావట్లే. ఓకేలేండి మేడం, ఇంకా మనం చాలా అదే మనం ఏం చేయలేము. 130. ఓకేలేండి మేడం.